మా బాగా ఇంట్రడక్షన్ చెప్పే టైం కూడా ఇవ్వట్లేదు నాకు. మా చిక్కుకు కూడా వ్లాగ్స్ అంటే పిచ్చి, అందుకే అంత షాక్ అవుతుంది. అందరూ దీవించండి. ఈ వీడియో తీసుకోవాలని కూడా దీవించండి. కొద్దిగా లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పదు అనుకోండి అంతే. అయ్యో అసలు మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పనిచేస్తున్నాడు పాపం. వాడికేమో బర్త్డే ఎప్పుడు జరుగుతుంది, ఆ కేక్ ఎప్పుడు తినేద్దాము అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ మా బుడ్డిగాడు కూడా రెడీ అయిపోయాడు. సో వాళ్ళు ఏ క్యాప్ పెట్టుకోవాలా అని తెగ ఆలోచిస్తున్నారు, అందుకే క్యాప్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఫైనల్లీ కేక్స్ అయితే వచ్చేసాయి. మా జాగృతి ఏమో దానికి ఖచ్చితంగా రెడ్ వెల్వెటే కావాలని మరీ తెప్పించుకుంది. మా భార్గవ్ కాడికి ఏమో బాదం చాలా ఇష్టం, సో బాదం తెప్పించుకున్నాడు. అండ్ ఫైనల్లీ అందరూ అయితే వచ్చేసారు. మెయిన్గా ఇద్దరిది ఒకటే రోజు చేస్తున్నాం, బికాస్ వాళ్ళిద్దరిది 1 డే డిఫరెన్స్తోనే ఉంది. రిలేటివ్స్ రావాలంటే కష్టం కదా 2 days, అందుకని ఒకటే రోజు ప్లాన్ చేసాము. అండ్ లోకల్లో మా రిలేటివ్స్ ఉన్న వాళ్ళంతా వరకు అయితే అందరము వచ్చేసాము. హ్యాపీ బర్త్డే. ఎంతైనా ఫస్ట్ పేరెంట్స్ కదా, సో ఫస్ట్ పేరెంట్స్ పెట్టేస్తున్నారు. మా అక్క చూడండి పాపం దానికి నోట్లో పెట్టడం ఇష్టం లేకపోయినా తీసుకొని మరీ తినేస్తుంది. అండ్ ఇప్పుడు మా పిల్లలు అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బర్త్డే వాళ్ళు కూడా అంత వెయిట్ చేయరేమో కేక్ తినడానికి, బట్ మా బుడ్డిగాళ్ళు మాత్రం బాగా వెయిట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళు. ఎంతైనా పేరెంట్స్ తర్వాత అమ్మమ్మ వాళ్ళే కదా, అయినా ఇంకొక తాతయ్య అనమాట. అమ్మమ్మలు తాతయ్యలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి చూడండి కేక్ తినిపిస్తుంటే మా ఊడు మాత్రం ఎవరు ఏమనుకున్నా నాకేంటి అని కేక్ తినేస్తున్నాడు. పైగా చూసి నవ్వుతున్నాడు కూడా. నెక్స్ట్ నేను, మా ఆయన, మా అత్తయ్య వచ్చేసాము. మా అత్తయ్య చూడండి మనోడి మీద ప్రేమతోనే, వాడికి కేక్ అంటే ఇష్టమని తెలుసు అనమాట, అందుకే మొత్తం తినిపించేస్తుంది వాడికి. వీళ్ళు కూడా ఇంకో అమ్మమ్మ తాతయ్య అనమాట. కేక్ తినిపిస్తుంటే వాడు చూడండి చెంపలు మూసేసుకుంటున్నాడు, ఎక్కడ పూసేస్తారేమోనని. తను మా చిన్న చెల్లి అనమాట. మా బ్యాచ్లో సింగిల్గా మిగిలింది అదొక్కతే. అండ్ వీళ్ళందరూ ఇంటి పక్కన పిల్లలు అనమాట, చెట్టి దోస్తులు అంటారు కదా వాళ్ళు. వీళ్ళు వచ్చేసి తాతమ్మ తాతయ్య అనమాట. తాతమ్మ చూడండి ఎంత యంగా ఉందో, ఎవరైనా నమ్ముతారా తాతమ్మ అంటే? తను వచ్చేసి మేనత్త అనమాట, మీన్స్ మేనమామ భార్య. మేనమామ అయితే రాలేదు, మేనత్తనైతే పంపించాడు. ఓకే, వీళ్ళందరూ ఇంటి పక్కన పిల్లలు మంచిగా కేక్ స్నాక్స్ అయితే తింటున్నారు. మా బుడ్డలు కూడా ఏం చక్కగా తినేస్తున్నారు. అందరితో అయితే డ్యాన్స్ అయితే చేయించాలనుకుంటున్నాను, బికాస్ ఇలాంటి చిన్న అకేషన్స్ ఇంట్లో జరిగినప్పుడు ఎంతో కొంత ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, సో దానికోసమే అనమాట. నెక్స్ట్ మమ్మీ డాడీ అనమాట. మా డాడీ అయితే ఇంత కోఆపరేట్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ డాన్స్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఎప్పుడు డాన్స్ ఇద్దామా అని రెడీగా ఉన్నాడు, సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
చిన్నగా అయితే చిన్న స్టెప్స్ అయ్యి చూడు చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు చమా జమారి ముస్తాబై ఉన్న మరి అలరగొట్టై కచేరి చిటికెలు వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా నీ పేరై మోగింది గుండె సవ్వడి అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ బాబా హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టిల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థాక్కర్లే నైట్ నైన్ పక్కర్లే బయట
మై గాడ్, మేమైతే ఫైనల్లీ చాలా చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా జరిగితే మీ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలా చూడండి. బికాజ్ వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారంటే ఎన్నో చూసుంటారు కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళకు చాలా హ్యాపీని ఇస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, and please don't forget to subscribe my channel. Thank you.